అసలు నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే, విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంతకోపాఖ్యానం ఒకటే. మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా? ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా? ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా? వీటితో సంబంధం లేదు. సంబంధం అంతా ఎక్కడ అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంతకోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి. ఎందుకని? కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా అని అడగలేదు కల్పంలో. చదివితే తప్పని నేను చెప్పట్లేదు, కానీ చదివి తీరవలసినది మాత్రం శమంతకోపాఖ్యానం. శమంతకోపాఖ్యానం ఎవరితో సంబంధం? ఒక్క కృష్ణుడితోటే సంబంధం. అందులో పార్వతీదేవి సంబంధం కానీ పరమశివునితో సంబంధం కానీ ఎక్కడా లేదు. మీరు శమంతకోపాఖ్యానాన్ని యథార్థంగా చదివితే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు. వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు. ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చారు, ఆ విష్ణు పురాణమే భాగవతానికి ఆధారమైంది. రెండవది వేదవ్యాసుణ్ణి ఈ లోకానికి అందించాడు. అటువంటి పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం, వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శమంతకోపాఖ్యానానికి ఆధారాలు. నిజానికి శ్రీకృష్ణుడు ఎందుచేత నీలాప నిందలు పొందవలసి వచ్చింది అంటే ప్రసేనుడితో కలిసి ఆయన వేటకి వెళ్ళాడు. సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో శమంతకమణిని సంపాదించాడు. సంపాదించినటువంటి శమంతకమణి రోజు బంగారం ఇస్తుంది. బంగారం ఒకటే కాదు, దానికి లక్షణం ఉంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, ఈతి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, అగ్ని సంబంధమైన ఉపద్రవాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. కానీ శమంతకమణిని ధరించాలి అంటే అంతఃశౌచము బహిశౌచము రెండూ ఉండాలి. మనసు శౌచంతో ఉండాలి, ఏ విధమైనటువంటి అపవిత్ర భావనలు ఉండకూడదు. పైకి శరీరం అపవిత్రమై ఉండకూడదు. ఆ సత్రాజిత్తు శమంతకమణిని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా అనిపించింది. కృష్ణ భగవానుడు పిలిచన్నాడు, ఆయన తలుచుకుంటే ఇవ్వలేడు. శ్రీహప్పతి లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభ్యున్నతి కొరకు ఆ మణిని నువ్వు తీసుకెళ్లి ఉగ్రసేనుడికి ఇవ్వయా, అది పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు మహారాజు అన్నాడు. కృష్ణుడు అడిగాడు, అసలే చిన్నతనం నుంచి వెన్న దొంగ అని పేరు, తన దగ్గర మణి ఎత్తుకుపోతాడేమోనని కృష్ణుడి పట్ల అపవిత్రమైన భావన చేశాడు సత్రాజిత్తు. చేసి మణిని పట్టుకెళ్ళి తన తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఎందుకైనా మంచిది, వీడి జాగ్రత్తగా ఉంచుతాడని. ప్రసేనుడు వేటకు బయలుదేరాడు. ప్రసేనుడితో కృష్ణుడు కూడా వెళ్ళాడు. అది భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి ప్రదోష వేళ అయింది. ఈ ప్రసేనుడు శరీర శోధనకి వెళ్ళాడు. శరీర శోధన అంటే మూత్ర విసర్జన చేయడం. మూత్ర విసర్జన చేశాడు. అరణ్యంలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఆచమనం చేయకుండా, కనీసం కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రత వస్తుంది శరీరానికి. వాడు ఉత్తమ కర్మలకు పనికిరాడు. అది అపవిత్రత వస్తుంది. కాబట్టి ఏ పవిత్రమైనటువంటి చోటుకి ఇక అంగీకరింపబడడం. ఈ మధ్యనే నేను కరీంనగర్ జిల్లాలో మంధని దగ్గర ఒక నృసింహక్షేత్రానికి వెళ్ళాను. అందులో ఏమిటంటే శరీరానికి అపవిత్రత ఉంటే నరసింహస్వామి వారి గడప దాటి లోపలికి రానివ్వరు. ఒక వ్యక్తి అప్పటిదాకా పూజ చేసుకుని బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రాబోయాట. అంతే, వెనక్కి విరుచుకు పడిపోయాడు. ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఏం జరిగిందంటే మూత్ర విసర్జన చేశాను, లోపలికి రాబోయానన్నాడు. కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళగలిగాడు. కాబట్టి కాళ్ళు కడుక్కోకపోతే శౌచం ఉండదు. ఆ ప్రసేనుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు, కడుక్కోకుండానే శమంతకమణిని ఒంటి మీద ఉంచుకున్నాడు. అలా అపవిత్రత ఉంది కాబట్టి ఇప్పుడు చంపేస్తుంది శమంతకమణి. అందుకని సింహం వచ్చి ప్రసేనుడిని చంపేసింది. అది ప్రదోష వేళ, చీకటి పడిపోయింది, కనపడలేదు ప్రసేనుడు. చీకట్లో ఏం వెతుకుతానని కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రదోష వేళలో ప్రసేనుడి కోసమని తలెత్తి చూస్తుండడంలో ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్రుడు కనబడ్డాడు కాబట్టి నీలాప నిందలు కృష్ణుడికి రావాలి. ఇప్పుడు పాపం ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నిన్నను అడిగాడు మణి, ఇవాళ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి నా తమ్ముణ్ణి ఆయనే చంపేశాడన్నారు. మరునాడు ప్రసేనుడి యొక్క బంధువులందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ అరణ్యంలోకి వెళ్ళారు.
ఎంత చమత్కారం అనుకుంటున్నారు. శ్రీకృష్ణావతారంలో బహుశः శమంతకోపాఖ్యానంలో ఆయన పడిన కష్టాలు ఏ విషయంలోనూ పడలా. తీరా వెళ్ళేటప్పటికి ప్రసేనుడి గుర్రం చచ్చిపోయి ఉంది, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ప్రసేనుడు లేడు, ప్రసేనుడి ఎముకలు ఉన్నాయి. ప్రసేనుడి యొక్క ఆభరణాలన్నీ ఉన్నాయి, శమంతకమణి